ప్రచారంలో వచ్చి అభిమానంగా మాట్లాడింది. నాకు ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆ సందర్భంలో వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఇక్కడ. ఆమె కూడా ఆ రోజు ఉండింది. సో నాకెందుకో మనసులో పడింది. ఎందుకంటే పుట్టుకతో అందురాలైనటువంటి ఒక చెల్లె లాంటి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆందోళనలో తక్కువ మంది ఉంటారు. ఎక్కడో ఒక కాలనీకి ఒకరు ఉంటారో లేకపోతే ఎక్కడో తక్కువగా ఉంటారు. వీళ్ళని కాపాడుకోవడం సామాజిక బాధ్యత. సమాజంలో అందరికీ ఆ బాధ్యత నాకు ఇప్పటికీ కాదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు ఆటో తోలుకొని బతుకుతా ఉన్నారు, ఇంకో చెల్లెలు అక్క ఉన్నారు, బాగున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా కష్టం ఉంటే మనం తీర్చొచ్చు. కానీ ఈ చెల్లి విషయం అలా కాదు. ఇట్లాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి, అంటే తక్కువ మందికి ఉంటాయి బాగా. ఆ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదోనిలో ఉన్న ప్రజలందరిది కూడా. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరి కోరి మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళందరినీ కాపాడుకోవడం సామాజికంగా మన బాధ్యత, ప్రతినిధులుగా మనందరి బాధ్యత, అందరికీ బాధ్యత ఉంది అని చెప్పాలని ఉద్దేశంతో నేను ఆ అమ్మాయి ఇంటికి మళ్ళీ రావడం జరిగింది. ఒక స్వెటర్ని నేను అన్నలాగా కొని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. స్వెటర్ ఇస్తే ఏదో జరిగిపోతుందని, కానీ నా ప్రేమను వ్యక్తం చేయడానికి నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని, ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను అండగా నిలుస్తానని చెప్పి సింబాలిక్ గా ఉదాహరణ చెప్పడానికి మాత్రమే నేను ఈ పని చేశాను. వీళ్ళ కుటుంబానికి తప్పనిసరిగా నేను అండగా ఉంటాను. ఇప్పటికే ఈ అమ్మాయికి 2 అన్నలు ఉన్నారు. అన్నలతో నేను కూడా ఈ 3వ అన్నగా నేను కూడా ఉంటానని హామీ ఇస్తూ, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ